అమరావతి రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని ఉభయ చట్టసభల్లో ఆమోదం పొందడం వల్ల యావత్ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్ అన్నారు. శుక్రవారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో అమరావతికి మద్దతుగా కాగడాల ప్రదర్శనతో సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్ మాట్లాడుతూ అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రానికి పట్టిన జగన్ గ్రహణం ఇప్పుడే వీడిందని ప్రజలు ఆనందపడుతున్నారని అన్నారు. ఇక్కడున్న వైసీపీ కరుడుగట్టిన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధానిని 3 ముక్కలుగా చేసి యువత భవిష్యత్తును నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి యువతకి మాయమాటల్లో హామీలు ఇచ్చి మోసం చేశారని అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువత జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువతకి యువకాలంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. మొన్న జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారని, యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే లక్ష్యంగా నారా లోకేష్ పెట్టుకున్నారని అన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మొన్న జరిగిన చట్టసభల్లో అమరావతి బిల్లుకు కృషి చేసి తోటి ఎంపీలతో కలిసి తన గలం ఇప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కళ సాకారం చేసినందుకు అందరికీ కూటమి ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కాగడాల ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ 49వ డివిజన్ బడుగు వెంకన్న, ధనేకుల హరికృష్ణ, 39-44 క్లస్టర్ ఇన్ఛార్జ్ బడుగు గణేష్, గొల్లపూడి మార్కెట్ డైరెక్టర్ మైలిపల్లి రాజు, 45వ డివిజన్ సెక్రటరీ సుబాని, తెలుగు యువత నాయకులు పైలా సతీష్, దేవర కళ్యాణ్, బెవర లోకేష్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మోడి రాజు, కొంచెం బాలకృష్ణ, అబ్రహం, నాగిరెడ్డి, దుర్గారావు, లాలా, శ్రీకాంత్, కోసూరి నౌకరాజు, దాసిన శంకర్, సారిపల్లి వినయ్, ప్రణీత్ కుమార్, గుడెల రమ, కోటి, నాని, గౌరిరెడ్డి, చంద్రశేఖర్, బొమ్మిడి, త్రినాథ్, చంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జరిగిన ఉభయ సభల్లో మన రాష్ట్రాన్ని బట్టి గ్రహణం జగన్ గ్రహణం వీడింది. మన రాష్ట్ర గ్రహణం బట్టి చీకటమైపోయిన రోజుల్లో చూసాం. మనం 2019 నుండి 2024 దాకా చీకటమయం. యువతకి మోసం చేసే జగన్ ఎన్నో మోసపూర్వ హామీలు పెట్టి చేసి ఇదిగో మధ్యపెట్టి మాయ చేశాడు. ఎక్కడ కూడా యువత అంతేం తప్ప ఎక్కడ ఏ రోజు ఉద్యోగం లేకుండా చేశాడు. 3 రాజ్యాలకి 3 ముక్కలు ఆడాడు. యువత భవిష్యత్తు నాశనం చేశాడు. యువత అదేవిధంగా 2024లో తగిన గుణపాఠం చెప్పింది. మీరు జరిగిన మొన్న శాసన ఎన్నికల గుణపాఠం తెలిసింది. మన ఇన్నగానే మన ఉభయ సభల్లో కూడా చట్టబద్ధత జరిగింది. రాజధానికి ఒకటే రాజధాని, ఒకటే ప్రాంతం, ఈ 3 ముక్కలు చల్లదని చెప్పి జగన్కి చెంపపెట్టి జరిగిందని నేను తెలియజేస్తున్నా. ఇంకా ఈ వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ అమరావతిని భ్రమరావతి అని ఇక్కడ ఏమి లేదని మొప్పపెట్టి ఏ సంవత్సరం రాకుండా ఆపుదని ట్రై చేస్తారు. ఇంకా ఏమి ఆపలేరు. ఇక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. మీరు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వ పరిపాలన ఉందో. కూటమి పరిపాలన ఇదే విధంగా కూటమి పరిపాలన సాగుతూనే ఉంటుంది. అందరూ కూడా ఏదైతే బిల్లుకి అమరావతి బిల్లుకి మద్దతు ఇచ్చారో మోడీ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, సహచర ఎంపీలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిట్టినగర్ ప్రాంతంలో గౌరవ విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆదేశాలు సూచనల మేరకు ఈరోజు అమరావతి రాజధానిని ప్రకటిస్తూ ఉన్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆశిస్తూ ఈరోజు చిట్టినగర్ సెంటర్ లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాగడాల ప్రదర్శన తెలియజేస్తూ మేమందరం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి గతంలో ఈ జగన్ మోసపురెడ్డి 5 కోట్ల మంది ఆంధ్రుల కళని కాలు కింద తొక్కుపారేసే విధంగా ఈరోజు గతంలో మరి అదంతా రాజమౌళి గ్రాఫిక్స్ కనీసం ఇటుకు కూడా పెట్టలేదు అని చెప్పేసి అదంతా డ్రామా, అదంతా అమరావతి కాదు భ్రమరావతి అనే విధంగా ఆనాడు ఈ జగన్ మోసపురెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని మబ్బుపెట్టి 5 కోట్ల మంది మబ్బుపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు అదే దళితులు అందరూ కూడా ముందుకు వచ్చి దళితులు భూములు ఇచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ప్రకటించి నేను ఇంటి మీదకి వెళ్తే ఆనాడు ఆ మహిళలందరినీ కూడా కాలు కింద పడేసి కాలుతో బూటు కాలుతో తొక్కి జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి
రైతులను కూడా దోషులుగా చిత్రీకరించి చేతికి బేడీలేసి వాళ్ళని బస్సులు తీసుకెళ్లి ఇబ్బందులు గురిచేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు కలగన్న కళని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిజం చేస్తూ ఈ రోజు పార్లమెంట్ లో బిల్లుని ప్రవేశపెట్టారు. నిన్న అది జరిగింది. మరి ఈ రోజు నిన్న కూడా మరి రాజ్యసభలో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. అందువల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ప్రత్యేకంగా మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కూడా ఇందులో ఒక భాగంగా ఆయన కూడా ఈ రోజు ఆమోదిస్తూ ఉన్నారు. ఈరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సిబిఎన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై అమరావతి, జై అమరావతి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని అమరావతి అని చెప్పి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి శాసనం చేయడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఇటువంటి ఓటింగ్ లో లోక్సభలో పాల్గొన్నటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా మేము ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలిసిందే, ఈ అమరావతి రాజధాని మొదలుపెట్టిన దగ్గర నుంచి 33,000 ఎకరాలు ఆ ప్రాంత రైతులు ఎంతో నిస్వార్థంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో అభివృద్ధి నిమిత్తం ఇస్తే 2019 నుంచి 2024 వరకు ఎన్ని దారుణాలు జరిగాయో, ఎన్ని అకృత్యాలు జరిగాయో, రైతుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, అలాగే మహిళల మీద కనికరం లేకుండా బట్టలు తీసి ఎంత కొట్టారో ఈ రాష్ట్ర ప్రజానికం ఎవరు కూడా మర్చిపోలేదు. అమరావతి ఉద్యమం మరి కొన్ని వేల రోజుల పాటు జరగడం, ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం, ఈ రోజు ఆంధ్ర కళల రాజధానిగా మొన్న లోక్సభ, నిన్న రాజ్యసభ ఈ రెండు కూడా ఏకగ్రీవంగా ఆమోదం చేసి రాష్ట్ర ప్రజలకి కానుకగా ఇవ్వడాన్ని ముందుగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరికీ మేము ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇక డెవలప్మెంట్ ఈజ్ అన్స్టాపబుల్ అన్నట్లుగా ఈ రాష్ట్రంలో యొక్క అభివృద్ధి యువతతో, టెక్నాలజీతో ఎంత భావి తరాలకు ఏ విధంగా ఉపయోగపడబోతుందో మీరు అందరూ చూడబోతా ఉన్నారు. ఇంతటి శుభారంభాన్ని కలుగజేసేటువంటి ఈ అమరావతిని మేమందరం కూడా హర్షిస్తూ ఇంకొకసారి వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నాయకుల ఐక్యత, వర్ధిల్లాలి అమరావతి, వర్ధిల్లాలి అమరావతి. పైలా సతీష్, తెలుగు యువత కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా. Like, subscribe and press the bell icon for new updates.